సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. కోవిడ్ కేసెస్ మళ్లీ పెరిగిపోతున్నాయి. 24 గంటల వ్యవధిలోనే చూసుకున్నట్లయితే 564 కేసులు అనేవి నమోదవుతున్నాయి. అలాగే యాక్టివ్ కేసెస్ చూసుకున్నట్లయితే 4800, అంటే 5000కు దగ్గరలో ఉన్నాయి. ఇలా కోవిడ్ పెరిగిపోతూ ఉంది. మరి కోవిడ్ ఇంతలా పెరిగిపోవడానికి కారణం ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల్ని మనం తెలుసుకుందాము. డాక్టర్ రఘుదీప్ పల్లా గారు, పల్మనాలజిస్ట్, సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. ఏపీ తెలంగాణలో మళ్ళీ కోవిడ్ కేసెస్ పెరిగిపోతూ ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటారు? నాట్ ఓన్లీ తెలంగాణ, ఏపీ అండి, త్రూఅవుట్ ద ఇండియా అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ మెనీ ఆఫ్ ఏరియాస్ లో మనకి కోవిడ్ పాజిటివ్ రిపోర్ట్ చేస్తున్నారు కేసెస్ అని. ఇంకా టెస్టింగ్ అనేది ఫ్రీక్వెంట్ గా చేయట్లేదండి. బట్ రాండమ్ గా టెస్ట్ చేస్తున్నా కానీ చాలా వరకు కేసెస్ పాజిటివ్ గా వస్తున్నాయి. బట్ మెజారిటీ రీజన్ ఫర్ పికపింగ్ ఈజ్ దట్ సీజన్ వేరియేషన్స్. ఒకటి, మనకు వర్షాలు పడుతున్నాయి, అట్ ద సేమ్ టైం క్లైమేట్ కండిషన్స్ మారుతూ ఉన్నాయి. అండ్ జనాలు ఎవరు రెస్పిరేటరీ హైజీన్ మెజర్స్ ఎవరు పాటించట్లేదు. సో దానివల్ల నెంబర్ ఆఫ్ కేసులు ఫ్రీక్వెంట్ గా పెరుగుతూ ఉన్నాయండి స్లో. అండ్ మనకు ఆల్రెడీ కోవిడ్ తీసుకున్న వ్యాక్సిన్ పవర్ కావచ్చు, దాని ఇమ్యూనిటీ ఇన్ వాళ్ళు ఉండదండి. సో ఖచ్చితంగా ఎవరైతే హై రిస్క్ పాపులేషన్ ఉంటారో వాళ్ళకి తప్పకుండా కోవిడ్ ప్రికాషన్ మెజర్స్ పాటించకపోతే కన్నా ఖచ్చితంగా కోవిడ్ బారిన పడతారు. హై రిస్క్ పీపుల్ ఎవరని చెప్పొచ్చు ఇప్పుడున్నటువంటి కోవిడ్ కేసెస్ లో? క్రానిక్ ఇల్నెస్ ఉన్న వాళ్ళు, లైక్ షుగర్, బీపీ, షుగర్ కానీ, కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళు, అధిక బరువు ఉన్న వాళ్ళు, గుండె సమస్య ఉన్న వాళ్ళు, క్యాన్సర్ పేషెంట్స్ కావచ్చు, అట్లా స్మోకింగ్ చేసే వాళ్ళు కావచ్చు, ఇట్లా వేరే వేరే కారణాల చేత లైఫ్ స్టైల్ చేసే వాళ్ళు కావచ్చు, లైఫ్ లైన్ అంటే క్రానిక్ ఇల్నెస్ ఉంటారు, వాళ్ళందరూ హై రిస్క్ పాపులేషన్ కింద వస్తారండి. అండ్ ఎక్స్ట్రీమ్ పాపులేషన్స్ అంటాం, ఏజ్ గ్రూప్స్ లైక్ చిన్న పిల్లలు కావచ్చు, మరి చిన్న పిల్లలు కావచ్చు, ఏజ్ మోర్ దెన్ 60 years ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రెగ్నెంట్ లేడీస్ కావచ్చు, ఆల్ దీస్ పీపుల్ కమ్స్ అండర్ హై రిస్క్ పాపులేషన్. సో ఈ హై రిస్క్ పీపుల్ కావచ్చు, ఇంకా ప్రెగ్నెంట్ పీపుల్, అలాగే చిన్నపిల్లలు, వీళ్ళందరూ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? జనరల్గా అయితే కింద మనం ఎనీ వైరల్ ఇల్నెస్ కి మనం ఫ్రీక్వెంట్ చెప్పేది రెస్పిరేటరీ హైజీన్ మెజర్స్ అంటారు. లైక్ ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్స్ ఒకటి, మనం క్రౌడీ ఏరియాస్ వెళ్తున్నప్పుడు కానీ, క్రౌడ్ లో వెళ్తున్నప్పుడు కావచ్చు, మాస్క్ వాడడం ఒకటి, అట్లా ఇవి పాటిస్తే చాలా వరకు మనం ఎనీ వైరల్ ఇల్నెస్ ని మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం. అండ్ ఇప్పుడున్న క్లైమేట్ సిచ్యువేషన్ మీరు చెప్పారు, క్లైమేట్ కండిషన్స్ వల్ల కూడా కోవిడ్ కేసెస్ అనేవి ఎక్కువగా పెరుగుతున్నాయి ఓవరాల్. వైరల్ ఇల్నెస్ ఇది యాప్ క్లైమేట్ అండి. అంటే ఈ క్లైమేట్ కండిషన్స్ లో జనరల్ గా వైరల్ ఇల్నెస్ చాలా ఎక్కువగా వస్తుంటాయి. సో మరి ఈ క్లైమేటిక్ కండిషన్స్ కి తగ్గట్టుగా అంటే ఇంకా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవచ్చు? మనము ప్రాపర్ గా డైట్ తీసుకోవడము, హైడ్రేషన్ మెయింటైన్ చేసుకుంటా ఉండడము, ఓకే, అడిక్వేట్ స్లీప్ ఉండడము, చెడులకు దూరంగా ఉండడము, ఇవి చేసుకోగలిగితే మాక్సిమం మనం ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి ట్రై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఎక్స్పోజర్ అనమాట, అంటే మన ఇమ్యూనిటీ బాగానే ఉంది కదా అని మన వైరస్ కి ఎక్స్పోజ్ అవుతా ఉంటే మాత్రం అది మనకి సమ్ టైమ్స్ మనకు ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరంత వరకు మనం క్రౌడ్ ఏరియాస్ లో వెళ్లకుండా అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ ఇప్పుడు బూస్టర్ డోసెస్ ఏమైనా తీసుకుంటే బెటర్ అంటారా? మీరు చెప్తున్నటువంటి రిస్కీ పీపుల్ కావచ్చు, లేదంటే బెటర్ కానీ అంటే అంత ఫ్రీక్వెంట్ గా అయితే అవైలబుల్ అయితే లేవు యాజ్ ఆఫ్ నౌ అయితే బూస్ట్ డోసెస్ కూడా. ఒకవేళ మీకు అవైలబుల్ ఉంటే కానీ ఖచ్చితంగా తీసుకోండి. అండ్ ఇప్పుడు వచ్చినటువంటి ఈ కోవిడ్ వేరియంట్ ఎంత వరకు రిస్కీ అని అనొచ్చు? ఇప్పుడు లాస్ట్ టైం అయితే చాలా సివియర్ కేసెస్ 95% కేసు ఇప్పుడు దాకా వచ్చే కేసులు హై రిస్క్ కేసెస్ తక్కువ చూస్తున్నామండి. మేజర్ కేసు లైక్ మనకు కామన్ కోల్డ్ లానే వస్తున్నాయి, జలుబు లానే ఉంది, జలుబు రావడము, ఫీవర్ రావడము, బాడీ పెయిన్స్ లానే ఉంది తప్ప అంత వరిథింగ్ అయితే లేదు. బట్ మనం అలాగే నెగ్లెక్ట్ చేయడానికి కాదు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎఫెక్ట్ అయిపోద్ది, కొంతమంది సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి. సో రైట్ నో మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నా కానీ సమ్ పీపుల్ ఆర్ షోయింగ్ సివియర్ సిమ్టమ్స్ ఆల్సో. బట్ ఆ పర్సెంటేజ్ తక్కువనే ఉంది. కన్నా డేంజరసా? ఇప్పుడే మనం అనుకోవడానికి అయితే ఏం లేదండి, డేంజర్ చెప్పడానికి లేదు, అలా అని మనం నెగ్లెక్ట్ చేయడం కూడా ఏం లేదు. ఫస్ట్ వి షుడ్ ఫాలో ద ప్రికాషనరీ మెజర్స్ అండి. మనం జాగ్రత్త పడితే మంచిది. ఎందుకంటే మనం జాగ్రత్త పడలేదు అనుకోండి, నెంబర్ ఆఫ్ పీపుల్ ఎఫెక్ట్ అయిపోద్ది, రిస్క్ పాపులేషన్ పెరుగుతూ ఉంటుంది. రైట్. గతంలో కోవిడ్ వచ్చిన వాళ్ళకి అంటే స్మెల్ తెలియకపోవడం, టేస్ట్ తెలియకపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ అన్ని కనిపించాయి. సో ఇప్పుడు కూడా అలాంటి సేమ్ సిమ్టమ్స్ ఉంటాయి అంటారా? అసలు కోవిడ్ వచ్చింది అనేది ఎలా తెలుస్తుంది, ఎలా తెలుసుకోవచ్చు అంటారు? ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ లానే దీన్ని కూడా జలుబు చేయడము, దగ్గు చేయడము, గొంతు నొప్పి రావడము, హెడేక్ ఉండడము, బాడీ పెయిన్స్ ఉండడము, ఫీవర్ రావడం, ఇట్లా రొటీన్ వైరల్ సిమ్టమ్స్ ఉండండి. స్పెసిఫిక్ సిమ్టమ్స్ అంటే ఏం లేదు. ఓకే. సో దీన్ని గుర్తించడానికి ప్రత్యేకించిన స్పెసిఫిక్ సిమ్టమ్స్ అంటూ ఏమీ లేవు. ఏమీ లేదు. వన్స్ కోవిడ్ వచ్చిన వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తొందరగా కోవిడ్ పోవాలంటే ఎలాంటి ఫుడ్ని, వాళ్ళు ఇమ్యూనిటీ బూస్టింగ్ కోసం ఎలాంటి ఫుడ్ని తీసుకోవచ్చు? ప్రాపర్ ఇంట్లో దొరికే ఫుడ్, ప్రాపర్ గా ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే సరిపోతుందండి. అదే పనిగా స్పెషల్ ఫుడ్స్ అంటే ఏం అవసరం లేదు. హెల్తీ డైట్ తీసుకుంటే బెటర్. మోర్ ఆఫ్ ప్రోటీన్ క్వాంటిటీ ఉంటే కొంచెం చూసుకుంటే బెటర్ గా ఉంటుంది. ఏదైనా సరే బాగా వేడి అన్నం ఉడికించుకొని తిన్నాము అలా చేసుకుంటే బెటర్ ఉంటుంది.
ఓకే అండి. అండ్ డాక్టర్ గారు ఇప్పుడు కోవిడ్ సిట్యుయేషన్స్‌లో అంటే ఇప్పుడు వచ్చినటువంటి కోవిడ్ వేరియంట్ పీపుల్‌కి సోకినప్పుడు ఎన్ని రోజులు ఆ మనిషిలో ఉంటుందంటారు? అది వచ్చినప్పుడు ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయండి? మనకు బాడీలో ఆల్మోస్ట్ మనకు ఒక 1 వీక్ వరకు మన బాడీలో ఉండే అవకాశం ఉంటుందండి. ఆ టైం వరకు మనం విన్న కొన్ని ఐసోలేట్ అయితే బెటర్‌గా ఉంటుంది. 1 వీక్ వరకు ఉంటుంది కాబట్టి తెలుసుకుని వెంటనే ఆ 1 వీక్ ఇంట్లో వాళ్ళతో గానీ, బయట వాళ్ళతో కానీ కలవకుండా ఐసోలేటెడ్‌గా ఉండాలి అని చెప్తారు. అవును. సో, ప్రెజెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఏం లేదండి. మనం ఆల్రెడీ మనం కోవిడ్ 1 వేవ్ చూసాం. సెకండ్ వేవ్ చూసాము. హ్మ్. ప్రతి వేవ్ ఇలానే స్టార్ట్ అవుతది ఇనీషియల్‌గా. మైల్డ్ గానే ఉంటాయి సింప్టమ్స్. సమ్‌టైమ్స్ హ్మ్. ఒక్కొక్కసారి మన చేయి దాటిపోవచ్చు. సో, మన చేతిలో ఉంది యాస్ ఆఫ్ నౌ ఏదైనా ప్రికాషన్ మెజర్స్ మెయింటైన్ చేసుకోవడము. వీలైనంత వరకు ఓవర్ క్రౌడ్ కాకుండా చూసుకోవడము. క్రౌడ్‌లోకి వెళ్లాల్సొస్తే గిన ఖచ్చితంగా కోవిడ్ ప్రికాషన్ మెజర్స్ మాస్క్ వాడడం కావచ్చు, శానిటైజర్ వాడడం కావచ్చు. ఇవన్నీ ఖచ్చితంగా పాటిస్తే గిన మనం ఇంకో వేవ్ రాకుండా మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఎందుకంటే దీనికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటే ఏం లేదండి. నో ప్రూవెన్ ట్రీట్మెంట్ ఈస్ దేర్. ఓన్లీ థింగ్ ఈస్ దట్ వి కెన్ టేక్ ఎ బూస్టర్ వ్యాక్సిన్ మాత్రం తీసుకోగలుగుతాము. అది కూడా ఫ్రీక్వెంట్‌గా అవైలబుల్ లేదు ఎక్కడ మనకు. సో, మన చేతిలో ఉంది మాత్రం జాగ్రత్త పడడం మాత్రమే. అంటే ప్రికాషనరీ మెజర్స్ అన్నమాట. ఎవరైతే హై రిస్క్ పాపులేషన్ ఉంటారో వాళ్ళు వీలైనంత వరకు అవాయిడ్ చేసుకుంటే బెటర్ అండి. రైట్ డాక్టర్ గారు. థాంక్ యూ సో మచ్. రైట్ అండి. థాంక్ యూ. సో చూస్తున్నారు కదండీ! డాక్టర్ గారు తెలియజేస్తున్నారు. హై రిస్క్ పీపుల్ అలాగే ఎవరైతే ఇతరితర హెల్త్ ప్రాబ్లమ్స్‌తో బాధపడుతూ ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు కొంచెం రిస్క్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే అందరూ కూడా సేఫ్‌గా ఉండడం, హైజీనిక్‌గా ఉండడం, ఎప్పుడు హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉండడం, ఎక్కువ క్రౌడెడ్ పీపుల్‌లో తిరగకుండా ఉండడం అనేది బెస్ట్ ఆప్షన్ అంటున్నారు. అండ్ వన్స్ కోవిడ్ వచ్చినా కూడా ఒక 1 వీక్ వరకు కూడా మన బాడీలో ఉంటుంది కాబట్టి కోవిడ్ వచ్చింది అని తెలిస్తే గనక ఆ 1 వీక్ టు 10 డేస్ ఐసోలేటెడ్‌గా ఉండడం, అలాగే పిల్లలకి, పెద్దలకి, ఇంట్లో వాళ్ళకి కూడా కొంచెం దూరంగా ఉండడం అనేది బెస్ట్ అని మనకి డాక్టర్ గారు తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.